స్టార్టింగ్లో వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు మొదలయ్యాయి. ఏంటి మేము మళ్ళీ భయపెట్టడానికి రెడ్ పాయింట్, మీరు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే లోకేష్ రెడ్ బుక్ 3.0 అంటున్నారు, ఏం చెప్తారు? అంటే ఈ రెడ్ బుక్లు, బ్లాక్ బుక్లు ఇవన్నీ నాకు తెలిసి ఒక రాజకీయ పార్టీని, దట్టు రాజకీయ పార్టీల్లో చాలా సీనియారిటీ ఉన్న నాయకుల్ని, ఒక సైద్ధాంతిక బేస్ ఉన్నటువంటి నాయకుల్ని టెంపరీగా అరెస్ట్ చేస్తే చేయించామో కానీ వాళ్ళు ఏదో భయపడతారని, వీళ్ళని అరెస్ట్ చేస్తే రాజకీయ పార్టీ అంతా కూడా మళ్ళీ బెంబేలు ఎత్తిపోయి వాళ్ళ చేతుల్లోకి దాసోహం ఉంటుందని అని అనుకుంటే చరిత్రను ఒకసారి తిరిగి చూసుకోవచ్చు. అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఓకే, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా వర్తిస్తుంది. నిజంగా ఎక్కడైనా ఏమైనా ఉంటే దాన్ని ఆ దృష్టితోనే చూడాలి తప్పితే గతంలో మమ్మల్ని తిట్టారనో లేకపోతే మా మీద దాడి చేశారనో, ఆ కేసు ఆల్మోస్ట్ వాళ్ళు క్లోజ్ అవుతున్న సమయంలో తిరిగి మళ్ళా దాన్ని తిరగదోడి ఒక 10 సంవత్సరాలైనా సరే 20 సంవత్సరాలైనా సరే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి 20 years హిస్టరీని కూడా మేము తీస్తాం అని అనుకుని ఈ పోకడలో పోయినటువంటి ఏ రాజకీయ పార్టీ నిలబడినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ లేదు. కక్షలో మీకు ఉండొచ్చు, కానీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కక్ష తెచ్చుకోవటం అనేది, శిక్ష వేయటం అనేది ఒక రాజకీయ విఘ్నత ఉండే రాజకీయ పార్టీకి సరైనది కాదు. ఎందుకంటే అధికారం అనేది 5 సంవత్సరాల వరకే. 5 సంవత్సరాల్లో బాగా పరిపాలించి మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను మొత్తం, మీ పొటెన్షియల్ మొత్తాన్ని ప్రజా పరిపాలన మీద పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అని ప్రచారం చేసి మీరు గెలిచారు. విఫలమైనప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎందుకు విఫలమైంది, మమ్మల్ని తిట్టారు కాబట్టి అప్పుడున్న నాయకులు అందువల్ల విఫలమైంది అనుకుని ఏమన్నా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారా? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? కాదు కదా. మీరు పరిపాలన మీకు చేత కాలేదు, మీరు డబ్బంతా పేదోళ్ళకి ఇచ్చారు, మీరు సంక్షేమం అన్నారు, మీరు డెవలప్మెంట్ లేకుండా చేసుకున్నారు, అదే కదా వాళ్ళ వాదన అంతా. అంతేగాని మమ్మల్ని తిట్టారు కాబట్టి మీరు విఫలమయ్యారని ఎప్పుడు చెప్పలే వాళ్ళు, క్రిటికల్గా చూస్తే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అరెస్టులు చేసే విధానం చూసినప్పుడు ఏమవుతుందంటే, ఆ రోజు దాడి చేశారు, ఆ రోజు తిట్టారు కాబట్టి మేము కక్ష తెచ్చుకుంటాం. కక్ష తెచ్చుకుంటే నాకు తెలిసి ఉరిశిక్ష అయితే వేయరు కదా. శిక్ష ఎందుకు వేస్తారు? ఉరిశిక్ష వేసే సిచ్యువేషన్స్ కాదు కదా, ముందు లేదు కదా. మహా అంటే జైల్లో వేసి కొడతారేమో. కొడితే దానికి కూడా మళ్ళీ ఈ ఇప్పుడు వచ్చినటువంటి చట్టాలు ఇవన్నీ కూడా చాలా న్యాయంగానే జడ్జి గానే ఇవన్నీ చూసినప్పుడు వాటి తీసుబడి 3rd degree అని ఉపయోగించడం, లేదా పోలీసులు ఆ కొట్టిన పోలీసులకు కూడా శిక్ష పడే అవకాశం. కాబట్టి వాళ్ళు ముసుగేసుకొని వచ్చి కనపడకుండా వచ్చి ఏమైనా చేసేంత దాడులు నిజంగా వీళ్ళు ఏమైనా చేశారంటే వీళ్ళు మాటల రూపంలో దాడి చేసి ఉండొచ్చు. కానీ మీరు ఇంకొక రూపంలో కక్ష తెచ్చుకోవాలనుకుంటే నాకు తెలిసి అది ఆయా రాజకీయ పార్టీకి నష్టం ఎక్కువ జరుగుతుంది. నేను ఒక అంశం మీద ముందు, కాంగ్రెస్ పార్టీ అప్పుల్లోకి వెళ్ళిపోయింది, శ్రీలంక అవుతుంది, వెనిజులా అవుతుంది, ఇది మొత్తం సర్వనాశనం అయింది, మేము వచ్చేసి దీని మొత్తాన్ని కూడా బిల్డింగ్ చేస్తాం, ఇది అభివృద్ధినో లేకపోతే సంపదని సృష్టిస్తాం. ఎక్కడన్నా మీరు ఏమైనా పండించారా కొత్తగా? లేకపోతే కొత్తగా ఫ్యాక్టరీలు ఏమైనా పెట్టారా? మొక్కజొన్న ఏమైనా పండించారా? లేకపోతే మొక్కజొన్న నుంచి వేరే రకాలు ఫుడ్ ప్రాసెస్ ఏమైనా తయారు చేశారా? లేదు కదా. మీరు చేస్తుందల్లా ఏంటి, ఎప్పుడు ఎవడు తిట్టాడు, ఎవడు కొట్టాడు, వాడిని లాక్కరండి, వాడిని జైల్లో పెట్టండి, భయభ్రాంతులను చేయటమే కదా. మీరు చెప్పింది ఏంటి, మీ వల్ల రాష్ట్రం వెనక్కిపోయిందన్నారు. ముందుకెళ్లే మార్గం ఏంటి, ఎతకండి దయచేసి. అప్పుల్లో పోయిన రాష్ట్రాన్ని మీరేదో చేస్తామంటే ఆ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా మీకు అప్పు చెప్పారు. అసలు అప్పుల్లో ఉన్నదాన్ని ఎవడన్నా కొనుక్కుంటాడా? లేదుగా. కానీ మీరు కొన్నారు కదా. అంటే కొన్నారా, ప్రజలు ఇచ్చారా? అంటే ఏదో కదండి. నార్మల్ గా కామన్ మ్యాన్ సిద్ధాంతంలోకి నేను చీరలు కొట్టి పెట్టుకున్నానండి, బట్టలు కొట్టి పెట్టుకున్నా, నేను లాస్ పోయాను. లాస్ పోయిన దాన్ని నువ్వు వచ్చి దాన్ని కొన్నావంటే నీకేమై ఉండాలి, నాకన్నా నీకు అద్భుతమైనటువంటి మార్కెటింగ్ టెక్నాలజీ నీ దగ్గర తెలిసి ఉండాలి. అంతే కదా. అంతే కదా. నీ దగ్గర టెక్నాలజీ లేకుండా నేను కొంటున్నానంటే, లాసుల్లో ఉంది కొంటున్నానంటే రేపు నువ్వు కూడా లాసుల్లోకి వెళ్తావు కదా. డెఫినెట్గా. అంటే లాసుల్లోకి వెళ్తానని వ్యాపారం చేయదలుచుకున్నావు గెలిచిన తర్వాత. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారా? నేను అడుగుతున్నాను సార్. లేదు కదా.
అప్పుల్లో ఉందని అంటే మీరు బడ్జెట్లో ఒక అప్పు చూపిస్తారు, జనాలకేమో 14 లక్షల కోట్ల అప్పు అంటారు, మధ్యలో అది 9 లక్షలు అంటారు, తర్వాత బడ్జెట్లోకి వచ్చేసరికి అది 6 లక్షల కోట్లు అయిపోయాయి. అంటే ఎవరు నమ్మాలా? మీరేమో బంగారం పెడతామంటారు, మీ స్కూల్ ఫీజులన్నీ మేమే అమ్మదీవినంటారు, ఆ తర్వాత మీకు మొత్తం ఆల్ ఫ్రీ లాగా చేస్తారు, మందు కూడా క్వాలిటీ మందు అంటారు, బాటా రేట్ లాగా. బాటా షూ కొనుక్కుంటే 95 రూపాయలకి 2399 రూపాయలు ఇట్లా ఉంటాయి కదా రేట్. 99 రూపాయలకి ఇప్పుడు మీరు మందు రేటు పెంచారా? మీరేమన్నారు? అసలు ఏ రేట్లు పెంచం, అవసరం అయితే తగ్గిస్తాం, క్వాలిటీ కూడా అసలు మా క్వాలిటీ ఎట్లుందంటే టాటా కంపెనీకి ఏ మాత్రం తీసుకో, టాటా బ్రాండ్ తీసుకొస్తా అంటారా? వాట్ హ్యాపెండ్ యువర్ బ్రాండ్? యువర్ బ్రాండ్ ఈజ్ నాట్ అరెస్టింగ్ సంబడి, kept them in the jail somebody and other treatment ఇవ్వటం ఇదే కదా. దానికి ఎవడు భయపడతాడు అసలు? ఇప్పుడు వంశీ ఉన్నాడు, వంశీ అతను మేబీ నాకు తెలిసి వెటర్నరీ డాక్టర్ అయి ఉండొచ్చు, కానీ నౌ హీఈస్ ద స్టూడెంట్ ఆఫ్ ఆస్కి, ఎంబీఏ స్టూడెంట్ అతను. అతని మైండ్ కూడా రాడికల్ మైండే, ఎక్కడ సంపాదిస్తాడేమో తెలియదు. అతని నియోజకవర్గంలో పేదవాడు అవసరం ఉన్నాడు అనుకుంటే డబ్బులు కుమ్మరి చెల్లిపోతాడు. అవును, ఆయన ఒక ఆర్గనైజేషన్ పెట్టి కూడా చాలా సెల్ఫిష్ చేశారు. అంటే అంత జ్ఞాపకమైన చరిత్ర అతనికి ఉంది ఆ కాన్స్టిట్యున్సీ. కానీ మిమ్మల్ని విభేదించి బయటకు వచ్చినంత మాత్రాన, లేదా రాజకీయంగా కొన్నిసార్లు సమాజం ఏంటి అనే విధంగా మాట్లాడి ఉన్నప్పటికి కూడా పాలకుడికి ఎలా ఉండాలంటే, పరిపాలించే నాయకుడికి అంటే అతను హృదయాన్ని పరచాలి. అంతేగాని నేను కక్ష తెచ్చుకుంటాను. రాజశేఖర రెడ్డి గారిని చూసామండి, వాళ్ళ నాన్నని చంపినటువంటి వాళ్ళని కూడా వదిలేశాడు. రాజారెడ్డి గారికి సంబంధించి వదిలేశాడు. కానీ ఇక్కడేం జరుగుతుంది? మీరు ఇందాక అన్న రెడ్